It's a complete waste of time. మీ పిల్లలకి ఏం కావాలనేది సంజీవ్ సార్ ఎక్స్పాండింగ్ వాట్ యూ సెడ్. ఇండస్ట్రీ కావాల్సిన స్కిల్ ఇది, వీళ్ళ స్కిల్ ఇక్కడ ఉంది. ఏం నేర్చుకున్నారు మీ డిగ్రీ లేకుండా మీ ఇంజనీరింగ్ కన్నా బయటకు వచ్చి ఏమైనా నేర్చుకున్నారా మీరు? ఆయన చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు ఈ ఫీజు రియంబర్స్మెంట్. సార్, కమింగ్ టు ద నేషనల్ థింగ్, ఎవరైతే మోదీ గారి పర్సనల్ ఎకనామిక్ అడ్వైజర్ ఉన్నారో సంజీవ్ సాన్యాల్ అని, యూపీఎస్సీ ఈజ్ ఎ వేస్ట్ ఆఫ్ టైమ్ అని ఒక ఇంటర్వ్యూలో ఆయన ఎక్స్క్లూజివ్గా అనడం జరిగింది. అసలు దాన్ని సమర్థిస్తున్నారా? ఇన్ కేసు సమర్థిస్తే ఏ విధంగా? నేను యూపీఎస్సీ అని చెప్పాను, కానీ ఆయన ఇంకో మాట చెప్పారు, ఈ మన దగ్గర ఉన్న డిగ్రీ కోర్సెస్ ఆర్ వేస్ట్ ఆఫ్ టైం అన్నారు. ఓకే, అది నేను అంగీకరిస్తున్నాను. ఇప్పుడు కూడా చాలా సంవత్సరాలు చెప్పుకుంటూ వస్తున్నాను నేను. ఎందుకని? మీరు చూస్తే 12th తర్వాత 3 సంవత్సరాలు డిగ్రీ చేసి దాని తర్వాత 2 సంవత్సరాలు పీజీ చేసినప్పుడు 5 సంవత్సరాలు అక్కడే పోతుంది. ఓకే, డిగ్రీ ఎందుకు చేస్తారు? ముందు డిగ్రీ చేసేటోళ్ళు బీఎస్సీ తర్వాత ఎంఎస్సీ చేసి మళ్ళీ పిహెచ్డీకి వెళ్ళి అకాడమిక్స్కి వెళ్తారు, వాళ్ళకి ప్రాబ్లం లేదు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు, ఆర్ట్స్ చేసి ఐఏఎస్ యూపీఎస్సీకి వెళ్తారు. ఇప్పుడు కొత్త కొత్త యూనివర్సిటీస్, ఇండిపెండెంట్గా ఉన్న యూనివర్సిటీస్ ఏం చేస్తున్నారంటే కంబైన్డ్ బ్రిడ్జ్ కోర్స్ ఒకటి ఇస్తున్నారు. ఓకే, 2+2 4 yearsలో మీకు పీజీ వచ్చేస్తుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన దగ్గర ఉన్న సిలబస్, ఇప్పుడున్న బీఎస్సీ, నేను కూడా బీఎస్సీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చేశాను, కానీ నేను చేసిన టైంలో ఆ సిలబస్ రెలవెంట్ ఉండే. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 1979 to 83, ఆ టైంలో 80-83. కానీ ఇప్పుడు ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ సిలబస్ రెలవెంట్ లేదు. అప్పుడు డైసెక్షన్ చేస్తుండే జువాలజీ ల్యాబ్లో, ఇప్పుడు అది లేదు. కెమిస్ట్రీ అనికి సంబంధం లేదు, మ్యాథ్స్ ఏమో థియరీగా వెళ్ళిపోయింది. మొత్తం లోకమే మారిపోయింది, కానీ సిలబస్ అక్కడే ఉండిపోయింది. ఇది ప్రాబ్లం అన్ని కాలేజెస్లో ఉంది, అన్ని యూనివర్సిటీస్లో ఉన్నాయి. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఒక ప్లంబర్ దొరకడు, ఒక కార్పెంటర్ దొరకరు మీకు, ఒక ఏం చెప్తే ఎలక్ట్రీషియన్ దొరకరు మీకు. కానీ హైదరాబాద్లో ఒక రాయి తీసేవాడిని పడేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తల మీదనే పడుతుంది. ప్రాబ్లం అది. మన దగ్గర ఎక్సెస్ ప్రొడక్షన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ది. మన దగ్గర సిటీ చుట్టుపక్కల ఉన్న కాలేజెస్ అన్ని కలుపుకుంటే ఆల్మోస్ట్ 180,000 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ప్రొడ్యూస్ అవుతున్నారు. దాంట్లో మనం లెటర్స్ టేక్ ఈవెన్ హాఫ్ ఆఫ్ ఇట్ అస్ ఐటీ ప్రొఫెషనల్స్, ఐటీ చేసిన వాళ్ళు, ఐటీ రిలేటెడ్ కోర్సెస్ చేసిన వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా మొత్తం హైదరాబాద్లో ఉన్న బెస్ట్ కాలేజ్ తీసుకుంటే కూడా 5 నుంచి 10% దాకా మ్యాక్సిమం ప్లేస్మెంట్స్ జరుగుతుంది. వీళ్ళందరూ 100% ప్లేస్మెంట్స్ అంటారు, ఎక్కడ 100% ప్లేస్మెంట్స్ లేదు. హోర్డింగ్లో పెట్టడానికి చేసుకుంటారు వీళ్ళంతే. ఆఫర్ లెటర్ ఇస్తారు కంపెనీలు, ప్లేస్మెంట్ లెటర్స్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వరు, లేకుంటే డిఫర్ చేసుకుంటే పోతారు జాయినింగ్ డేట్. ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ సంజీవ్ సాన్యాల్ చెప్పిన ఒక పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే నేను కూడా ఎప్పటి నుంచో చెప్పుకొస్తున్నాను, మన దగ్గర కావాల్సింది స్కిల్, ఎడ్యుకేషన్ కాదు, స్కిల్ కావాలి. మనకి ఎక్కువ ఐటీఐలు కావాలి, ఐఐటీలు కాదు. ఐఐటీలు కూడా కావాలని కాదు, కానీ ఐటీఐలు కావాలి, అది కూడా అప్గ్రేడెడ్ ఐటీఐస్. ఇప్పుడు ప్రధాన్ మంత్రి కౌశల్ యోజన ఉంది, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అది ఎందుకు అంత టేక్ ఆఫ్ చేయలేదంటే మన దగ్గర చాలామంది పిల్లలు ప్లంబింగ్ కానీ, ఎలక్ట్రికల్ పని కానీ, కార్పెంటర్ పని కానీ, ఇట్లాంటి పనులకు, వెల్డింగ్ ఇట్లాంటి జాబ్స్కి వెళ్ళట్లేదు. వాళ్ళకి ఏం కావాలి, ఒక ల్యాప్టాప్ కావాలి, ఏసీ రూమ్లో కూర్చోవాలి. ఎవరైనా అడిగితే నేను ఐటీలో పని చేస్తున్నా అని చెప్పాలి, అంతే. ఐటీలో ఏం ఉద్యోగం ఉందని చెప్పాడు ఆయన, ఎంత జీతం ఉంది అది కూడా చెప్పడు, కానీ ఐటీలో పని చేస్తా అంటారు. ఇది ప్రాబ్లం వీళ్ళందరిది. ఎందుకంటే ఒక సోషల్ స్టాండింగ్లో చాలా బాగుంది. నువ్వేం పని చేస్తున్నారంటే నేను ఎలక్ట్రీషియన్ అనగానే నువ్వు ఎలక్ట్రీషియనా, అచ్చా సరే అని కిందకి దింపేస్తారు అప్పుడు ఇమీడియట్గా. కానీ ఆ ఎలక్ట్రీషియన్ మీకు మాకన్నా ఎక్కువ జీతం సంపాదిస్తాడు రోజుకి. నేను చదివించిన మా పని మనిషి కొడుకు, నేనే ఆయనకి ఐటీఐలో ఫీజు కట్టి చదివించిన. ఫస్ట్ 1 year చేసిండు ఐటీఐలో, కంప్లీట్ చేసిన తర్వాత 6 months ఏసీ మెకానిక్ పని అది నేర్చుకుంటాను, అది కూడా డబ్బులు కట్టాను. ఇప్పుడు మనం పిలిస్తే వాడు రావట్లేదు. ఏమనంటే సార్ 3 రోజుల తర్వాత వస్తా సార్, 4 రోజుల తర్వాత వస్తా సార్, ఆ బిల్డింగ్ కాంట్రాక్ట్ ఉంది, ఈ బిల్డింగ్ కాంట్రాక్ట్ ఉందని వాడు ఏదో ఎక్స్క్యూజ్ చెప్తాడు. కరెక్టే అది. ఇదే ఒక ప్లంబర్ని పిలిస్తే కూడా అదే అంటాడు వాడు, సార్ రేపు వస్తాను, ఇవాళ టైం లేదు, నీళ్ళు పోతుంది ఆయన, ట్యాప్ ఎరిగిపోయిందంటే సార్ సారీ సార్ ఇవాళ ఫ్రీ లేని సార్ అంటారు. ఇది ప్రాబ్లం. నేను ఎప్పుడు చెప్తాను ఒక టర్మినాలజీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్ అని చెప్తాను. అమీర్పేట్లో ఆ గల్లీ ఉంది చూడండి, హూడా మైత్రివనం పక్కన అన్ని ఇన్స్టిట్యూట్లు, అక్కడ వేలాది మంది స్టూడెంట్స్ చదువుకుంటారు. అక్కడ పైథాన్ కానివ్వండి, ఫుల్ స్టాక్ కానివ్వండి, డిబి అడ్మినిస్ట్రేటర్గా చాలా మట్టుకు ఏఐ రిలేటెడ్ కోర్సెస్ అన్నీ నేర్పిస్తారు అక్కడ. వాళ్ళు అక్కడ ఎందుకు వస్తున్నారు? ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లలు, మిగతా కోర్స్ చేసిన పిల్లలు అక్కడ వచ్చి నేర్చుకుంటున్నారు. ఎందుకంటే మన ఇంజనీరింగ్ కాలేజెస్ ఆర్ ఫెయిల్డ్, మిజరబ్లీ ఫెయిల్డ్. Why so? We are still stuck in the old state. వాళ్ళ ఒకటి ఫ్యాకల్టీ ప్రాబ్లం. Okay. Why is IIT?
ఐఐటి అడ్మిషన్ గురించి మాట్లాడలేదు. ఐఐటి స్టాండర్డ్ ఎందుకంటే వాళ్ళ ఫ్యాకల్టీ, ఓకే, సెకండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఓకే, నౌ ఇట్ ఇస్ డెవలప్డ్ లాట్. కానీ పాత ఎందుకంటే నేను చదివిన ఇన్స్టిట్యూట్ పక్కన ఐఐటి ఉంది, మదర్ ఐఐటి మద్రాస్. నేను ఐహెచ్ఎంలో చదువుకున్నాను, ఇన్స్టిట్యూట్ హోటల్ మేనేజ్మెంట్. ఒక గోడ ఉంది అంతే మాకు వాళ్ళకు. కానీ అక్కడ ఉన్న స్టూడెంట్స్ చూస్తే వాళ్ళ క్వాలిటీ, ఐమ్ టాకింగ్ అగైన్ ఆఫ్ 83, 86 చాలా హైయెస్ట్ స్టాండర్డ్స్. అండ్ ఇప్పుడు కూడా అంతే కదా, జేఈ రాసి అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఫ్యాకల్టీ ఈజ్ అ మేజర్ ఇష్యూ. ఇది మెడికల్ కాలేజెస్లో కూడా ఉంది, మీకు ఫ్యాకల్టీ దొరకట్లేదు. సో ఫైనల్ ఇయర్ చేసిన వాళ్ళని, పాస్ అయిన వాళ్ళని తీసుకొని మళ్ళీ ఫ్యాకల్టీగా పెట్టుకుంటారు. కొన్ని లీడింగ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ట్విన్ సిటీస్లో ఫ్యాకల్టీ తెలుగులో మాట్లాడతారు. మాకు కొంతమంది మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు, వాళ్ళకి తెలుగు రాదు, వాళ్ళు కంప్లైంట్ చేశారు వచ్చి నాకు, అంకుల్ ఇట్లా నడుస్తుంది, వీళ్ళు తెలుగులో మా ఫస్ట్ 1-3-4 minutes ఇంగ్లీష్లో మాట్లాడుతూ దాని తర్వాత తెలుగులో వెళ్ళిపోతారు వాళ్ళు. దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్. సెకండ్, సిలబస్ ఇస్ నాట్ అప్డేటెడ్. సిలబస్ ఇప్పుడు కూడా ఏ రూట్లో వెళ్ళిపోయింది, అక్కడిక్కడ వెళ్ళిపోయిందంటే వీళ్ళు ఏం చేస్తారు, కన్సల్టెంట్స్ తీసుకొస్తారు. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ ఫ్యాకల్టీ హ్యాండిల్ చేయలేరు ఇదంతా. ఎప్పుడు నేను గన్నెక రస్ కాన్సెప్ట్ అని చెప్తాను ఎప్పుడు, అంటే చెరుకు రసం. చెరుకు బాగుంటే రసం బాగుంటుంది, అది జ్యూస్ బాగుంటుంది. మీరు దాంట్లో నిమ్మకాయ పెడతారో, అల్లం పెడతారో, ఏం పెడతారు, కానీ అది డిఫరెంట్. ఐస్ వేసినా కానీ ఏం కానీ చెరుకు బాగాలేదనుకోండి, మీరు ఏం వేసినా కానీ పనికిరాదు. మన దగ్గర ఏంటంటే ఇన్పుట్ బాగాలేదు. అది ఎంబీఏ కాలేజ్ కూడా అంతే సంగతి, ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా అంతే. కాంప్రమైజ్ చేస్తున్నారు. ఎంసెట్ నుంచి, ఇప్పుడు ఎంసెట్ కాదు, ఇప్పుడు మిగతా కోర్స్ నుంచి కూడా రాసుకుని వస్తే కూడా, ఎంట్రన్స్ రాస్తే కూడా దాని నుంచి వచ్చే పిల్లల్ని తీసుకుంటున్నారు. సో వాళ్ళు కాంప్రమైజ్ చేస్తున్నారు. దాంతోపాటు వాళ్ళకి ఎట్లానే పిల్లల్ని పాస్ చేసి 100% ప్లేస్మెంట్ అని క్లెయిమ్ చేసి నెక్స్ట్ సెటప్ పిల్లల్ని గుంజుకుంటారు వాళ్ళు. ఎందుకంటే చాలా మంది ఇంట్లో యూఎస్కి వెళ్తారు. దాని తర్వాత ఇప్పుడు యూఎస్కి వెళ్ళలేకపోతున్నారు. యూఎస్ ఏం లేదు ఇప్పుడు, యూఎస్ మార్కెట్ మొత్తం బంద్. అమెరికన్ డ్రీమ్ ఇస్ ఫినిష్డ్ కంప్లీట్గా. H1B పోయింది, దాంతోపాటు OPT పోయింది, మీరు గ్రీన్ కార్డ్ కూడా అంతే సంగతి ఇప్పుడు. సో నౌ స్టూడెంట్స్ యూనివర్సిటీకి వీసా దొరకట్లేదు వెళ్ళడానికి, వాళ్ళకి స్కాలర్షిప్ ఉందో డబ్బులు ఉంటే కూడా అమెరికన్ ఎంబసీ వాళ్ళు వీసా ఇవ్వట్లేదు. ఓకే, ఈ పరిస్థితులు ఉన్నప్పుడు సంజీవ్ సాన్యాల్ గారు చెప్పిన పాయింట్ కరెక్ట్. మనకు స్కిల్లింగ్ కావాలి. మీరు అమెరికాలో కూడా చూడండి, చాలామంది తక్కువ మంది స్టూడెంట్స్ కాలేజ్ లెవెల్కి వెళ్తారు. వాళ్ళు డిప్లొమా చేస్తారు ఫస్ట్, 12th ఈక్వలెంట్ చూసుకుంటే, అక్కడి నుంచి తర్వాత స్కూల్ లెవెల్ తర్వాత వాళ్ళు డైరెక్ట్ ఏదో స్కిల్ నేర్చుకుంటారు, డిప్లొమా చేస్తారు. దాని తర్వాత దే గెట్ ఇన్ టు జాబ్. మన దగ్గర అట్లా కాదు. మన దగ్గర 25, 26, 27, 8 దాకా, 28 దాకా కూడా ఉద్యోగం చేయడాడు, చదువుతూనే ఉంటాడు. వాళ్ళ ఫాదర్ కడుతున్నారు కదా, అమ్మ నాన్న కడుతున్నారు డబ్బులు, దాంతో చదువుకుంటున్నారు వాళ్ళు. చదువుకోండి, మీ డబ్బులు పెట్టి చదవండి. సనియల్ గారు అదే అంటున్నారు, అట్ 18 యూ స్టార్ట్ వర్కింగ్. ఐ మీన్ ఇప్పుడు కూడా చెప్తాను, బహుశా మీరు కాదు ఇంకో మీ స్టూడియోలో ఇంకో యాంకర్ అడిగారు నా దగ్గర ఈ ప్రశ్న. ఐ స్టార్టెడ్ యాజ్ వెయిటర్. నేను ఒక వెయిటర్గా స్టార్ట్ చేశాను నా కెరియర్ ఇక్కడ బంజారా హోటల్లో. ఓకే, 1986 మేలో, నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, 452 రూపాయల్లో శాలరీతో. అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాను. నేను ఎట్లా వచ్చాను, నేను కూడా అంది గవర్నమెంట్ స్కూల్ అని, మోడల్ స్కూల్ ఉస్మానియా. అప్పుడు నా ఏజ్ అంటే అప్పుడు ఇట్ మస్ట్ బి అబౌట్ 22-23 ఆ టైంలో. ఓకే, సో నా ఐఎమ్ 63 నా. నేను చదివింది మోడల్ హై స్కూల్, ఉస్మానియా యూనివర్సిటీ, గవర్నమెంట్ స్కూల్. కానీ ఆ టైంలో గవర్నమెంట్ స్కూల్ చాలా బాగుండే స్టాండర్డ్స్. ఇప్పుడు పడిపోయింది స్టాండర్డ్స్ అంతా. నేను చెప్పట్లేదు, రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు పడిపోయిందని స్టాండర్డ్స్. ఈ పరిస్థితుల్లో మనం పిల్లల్ని ఏం నేర్పిస్తున్నామని చాలా ఇంపార్టెంట్. స్కిల్స్ నేర్పియాలి. మనం ఏం చేస్తున్నాం అంటే అభిమన్యుని చక్రవ్యూహలో పంపించినట్ల ఈ నారాయణ చైతన్య లాంటి ఇన్స్టిట్యూట్లు పంపించేస్తున్నారు లోపలికి. ఐఐటి చేరా చేసి ఐ కెన్ స్టిల్ అండర్స్టాండ్ నీట్. ఎందుకంటే మెడిసిన్ కూడా చూడండి, ఒక MBBS చేస్తే మీకు ఎక్కడ మంచి ఉద్యోగం రాదు, మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు కూడా. యూ హ్యావ్ టు డూ అన్ MD, లేకుంటే DNB చేయాల్సి వస్తుంది. దాని తర్వాత మళ్ళీ స్పెషలైజేషన్ ఉంటుంది, అది 3 సంవత్సరాలు ఇంకా ఉంటుంది. సో మీరు బయటకు వచ్చేదాకా యూ విల్ బి 32, 33, 34. కానీ అట్లీస్ట్ MBBSలో మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, మీరు హాస్పిటల్లో పనిచేస్తున్నారు, ఈవెన్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఆర్ DNB లెవెల్ ఆర్ స్పెషలైజేషన్ లెవెల్. అప్పుడు మీకు స్టైపెండ్ కూడా ఇస్తారు వాళ్ళు. సో ఏమైనా ఎర్నింగ్ ఉంది, మీకు స్కిల్ ఉంది. సరే, మీ ప్రొడక్టివిటీ, యాక్చువల్ ప్రొడక్టివిటీ 33, 34 తర్వాత స్టార్ట్ అవుతుంది ఇన్ కేస్ ఆఫ్ ఎ డాక్టర్. కానీ ఇక్కడ చూడండి ప్రాబ్లం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆయన 24, 23 దాని తర్వాత MBA వెళ్తా అంటాడు, మళ్ళీ MBA చేస్తాడు. మీరు ప్రొడక్టివ్ ఎప్పుడైతారు? ఇదంతా చేసిన తర్వాత 40,000 రూపాయలు, 50,000 రూపాయలు జీతం వస్తే ఏం చేసుకుంటారు ఇంత ఖర్చు పెట్టిన తర్వాత? రాదర్ యు అక్వైర్ స్కిల్. అండ్ సనియల్ గారు చాలా మంచి పాయింట్ చెప్పారు. నేను కూడా ఇప్పుడు చాలా మటుకు ఆన్లైన్లో నేర్చుకుంటున్నాను. నేను ఒక 6 నెలల ముందు IIT హైదరాబాద్కి వెళ్ళి షార్ట్ టర్మ్ కోర్స్ చేశాను అక్కడ AI గురించి. బికాజ్ ఐ వాంటెడ్ ఎక్స్పీరియన్స్. నేనే ఓల్డెస్ట్ క్లాస్ రూమ్ లో, అప్పుడు నా ఏజ్ 62, 1 year బిఫోర్. అక్కడ క్లాస్ రూమ్ లో యావరేజ్ ఏజ్ ఏమో 18 to 23 ఉండే అందరు పిల్లలు. కానీ ఆ 1 రోజు 2 రోజుల్లో నేర్చుకున్నాను కావాల్సినంత. కానీ దట్ ఈస్ నాట్ ఎంటైర్ థింగ్. కానీ ఆయన ఇప్పుడు కూడా గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్. అప్పుడు వాళ్ళు క్రియేట్ చేసిన, ప్రొఫెసర్స్ క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్ ఉంది IIT నుంచి.
దాంట్లో చాలా లింక్స్ పెడతారు వాళ్ళు, ఈ కోర్స్ ఉంది ఈ కోర్స్ ఉంది ఈ కోర్స్ ఉంది అని చెప్పేసి. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది 4 కోట్ల బుక్స్ ఉన్నాయి, బుక్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీరు ఏ సబ్జెక్ట్ కావాలంటే నేర్చుకో. డైలీ ఏదో నేర్చుకుంటాను, నా సబ్జెక్ట్ నా మీడియాతో రిలేటెడే కాకుండా సబ్జెక్ట్స్ కూడా. ఇప్పుడు మీరు చాట్ జీపీటీ అంటారు, చాట్ జీపీటీని ఎట్లా వాడుకోవాలి కరెక్ట్గా అది కూడా తెలియాలి మనకి. అది వేరియస్ వర్షన్స్ ఉన్నాయి, పెయిడ్ వర్షన్స్ ఉన్నాయి దాని తర్వాత. అది కాకుండా ఏఐ ఏంటి, ఆ ఫీల్డ్ ఏంటి అనేది. ఇట్లా మంది నాకు చాలా మంది మీడియా ఫ్రెండ్స్ కూడా ఆన్లైన్ నేర్చుకుంటున్నారు చాలా మటుకు, సీనియర్ పీపుల్. వాళ్ళు ఇప్పుడు వాళ్ళేమంటున్నారు, మేము చేయాల్సిన అంతా చేసేసాం మీడియా ఫీల్డ్లో, కొంచెం కొత్త నేర్చుకుందాం, నథింగ్ రిలేటెడ్ టు మీడియా, కానీ ఆన్లైన్లో ఉంది అంతా. ఇప్పుడు అన్ అకాడమీ వెళ్ళండి, ఏదైనా వెళ్ళండి మీరు, అక్కడ చాలా మటుకు ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి. 1 వీక్ కోర్స్ ఉంటుంది, 1 మంత్ కోర్స్ ఉంటుంది, అన్నీ నేర్చుకోవచ్చు ఆన్లైన్లో. వై డూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ ఇన్ కాలేజ్ అంటున్నారు సానియాల్ గారు, విచ్ ఇస్ అ గ్రేట్ పాయింట్. ఎందుకంటే ఆ కాలేజ్లో నేర్పిస్తున్న అంత పాత టెక్నాలజీ. లోకం మారిపోతుంది ప్రతిరోజు, ప్రతి నెల. లాస్ట్ ఇయర్ వాట్ యూ లెర్న్ ఇస్ నాట్ రెలవెంట్ దిస్ ఇయర్. లాస్ట్ 1 మంత్ మీరు ఏం నేర్చుకున్నా ఇప్పుడు అది రెలవెంట్ కాదు, అంత ఫాస్ట్గా మారిపోతుంది. సో ఆ అప్గ్రేడేషన్ కావాలంటే యూ హ్యావ్ టు గో ఆన్లైన్. ఆన్లైన్ వెళ్ళి నేర్చుకోవాలి అట్ యువర్ ఓన్ పేస్. మీరు డౌన్లోడ్ చేసుకొని మెటీరియల్ మీరు ఆన్లైన్ నేర్చుకోవచ్చు, యూ కెన్ జాయిన్ రికార్డెడ్ కాల్స్, ఏదైనా చేసుకోవచ్చు. సో యూ ఫస్ట్ లెర్న్, ఒక బేసిక్ ఎడ్యుకేషన్ చేసిన తర్వాత స్టార్ట్ ఎర్నింగ్, డబ్బులు సంపాదించండి. మీరు మీకు వస్తున్న డబ్బులతోని మీరు ఆన్లైన్ కోర్సులు మిగతా చేసుకుని మీ స్కిల్ అప్గ్రేడ్ చేయండి. ఈ డిగ్రీ చేసి దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి పిహెచ్డి చేసి, మన దగ్గర పిహెచ్డీలు చైనా పిహెచ్డి మన పిహెచ్డీలు కంపేర్ చేయండి. అఫ్ కోర్స్ దేర్ పిహెచ్డీస్ నంబర్ చాలా ఎక్కువ మనకన్నా. ఐ థింక్ ఆల్మోస్ట్ 60 or 100 times మోర్ దెన్ అస్ మన పిహెచ్డీస్ కన్నా. అంత నంబర్ పిహెచ్డీస్ ఉంది వాళ్ళ దగ్గర. కానీ వాళ్ళ దగ్గర చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ సైన్స్ పిహెచ్డీస్లో ల్యాబ్ టు మార్కెట్ తీసుకెళ్తున్నారు. పిహెచ్డీ చేసి బైండ్ చేసి అక్కడ వాళ్ళ లైబ్రరీలో పెట్టట్లేదు, దాన్ని ఉపయోగిస్తున్నారు. ఆ పిహెచ్డీని వచ్చిన నాలెడ్జ్ని మార్కెట్లో కన్వర్ట్ చేసి దాన్ని ప్రోడక్ట్గా తయారు చేస్తున్నారు, ఆర్ సర్వీస్గా తయారు చేస్తున్నారు. మన దగ్గర అది లేదు. ఏదో అబ్స్క్యూర్ సబ్జెక్ట్ తీసుకొని ఆ కనయ్య కుమార్ నేర్చుకున్నట్టు ఆఫ్రికన్ ఆంథ్రోపాలజీ అండ్ ట్రైబ్స్ గురించి ఏం చేసుకుంటాం ఆ పిహెచ్డీతో? ఇక్కడ పనికొస్తుంది అది. సో మీకు అకాడమిక్ లెవెల్ వెళ్ళాలంటే పిహెచ్డీ కావాల్సి వస్తుంది. అది కూడా ఒక బ్రిటిష్ రెలిక్. పిహెచ్డీ ఉంటేనే మీరు ప్రొఫెసర్ అవుతారు. ఎందుకు? జేఆర్ఎఫ్ అది రాయాల్సి వస్తుంది, ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది, దానికోసం చెప్తారు. ప్రమోషన్కి కావాలంటారు పిహెచ్డీ. సారీ, టుడే ఎంబీఏ కోర్సెస్లో అన్నిటికంటే పెద్ద ఫెయిలియర్ అది. ఐఐఎం ఈజ్ ఐఐఎం బికాస్ ఆఫ్ డిఫరెంట్ రీజన్, ఐఐటి లాగా. కానీ మిగతా ఎంబీఏ ఇన్స్టిట్యూట్ చూస్తే చాలా దారుణ పరిస్థితి వాళ్ళది. ఈ ఇంజనీరింగ్ వాళ్ళకన్నా దారుణం. నేను ఎప్పుడు అక్కడక్కడ వెళ్ళినప్పుడు గెస్ట్ లెక్చర్ చెప్తుంటాయి, పిల్లలకి అందరికి చెప్తాను, మీకు ఎవరికి ఉద్యోగం రాదని చెప్తాను. మొన్న కూడా చెప్పాను ఇక్కడ ఒక సెమినార్ అడ్రస్ చేసినప్పుడు. నేను చెప్పి మీకు ఒక్కరు కూడా ఉద్యోగం రాదని చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఒక్కటే తెలుసు. మిగతా సబ్జెక్ట్ నాలెడ్జ్ నుంచి జరిగి 1 ఇంచ్ అక్కడ 1 ఇంచ్ ఇక్కడ అడిగితే వాళ్ళకి తెలియదు. వాళ్ళ క్లాస్లో ఏం నేర్పించారో అదే నేర్చుకున్నారు. గుర్రం లాగా రోడ్డు మీద గుర్రాలు పోతుంటే చూడండి, దాని సైడ్ లో ఒక బ్లింకర్ పెడతారు ఇట్లా. ఎందుకు? ఎందుకంటే గుర్రం సైడ్ లో చూడకూడదు. సైడ్ లో చూస్తే దానికి ఎక్కడేదో కనిపిస్తే అక్కడ వెళ్ళిపోతుంది. అది చూడకుండా ఉండడానికి బ్లింకర్లు పెడతారు ఇట్లా సైడ్ నుంచి, 2 కవర్లు పెడతారు. అది ఇదే చూస్తుంది, స్ట్రైట్ విజన్ ఒకటే ఉంటుంది దానికి. ఇది మన పిల్లల సంగతి కూడా అంతే. మన పేరెంట్స్ ఏమో పక్కన ఉన్నోడు ఐఐటికి వెళ్ళిండు, మా కొడుకు ఐఐటికి వెళ్ళాలి, మా కూతురు ఐఐటికి వెళ్ళాలి. ఆడికి కెపాసిటీ ఉందా? అదే అడగారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఉంది, ఇక్కడ ఐఐటిలో డిజైన్కి వస్తుంది, హైదరాబాద్ డిజైన్ అదేంటి? మ్యూజిక్ ఎవరు నేర్చుకుంటారా? ఇది మన దగ్గర స్టాండర్డ్ ఫిక్సేషన్. తెలుగు, ఎస్పెషల్లీ తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో చాలా పెద్ద ప్రాబ్లం ఇది. మీ కొడుకు ఎక్కడున్నాడు, మీ కూతురు ఎక్కడున్నాడు? బెంగళూరులో ఉన్నాడా? యూఎస్కి వెళ్ళలేదా? అరే యూఎస్కి వెళ్ళి ఏం చేస్తున్నాడు? పెట్రోల్ బంక్లో పని చేస్తున్నాడా, సూపర్ మార్కెట్లో పని చేస్తాడు? అదే అడగండి ముందు. అక్కడికి వెళ్ళాల్సిందే, ఆ స్టాంప్ వచ్చేస్తుంది అనమాట. ఇది ప్రాబ్లం, చాలా దారుణ పరిస్థితి. నేను చెప్తాను, నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్నప్పుడు మేము చాలా సంవత్సరాల ముందు ఇంటర్వ్యూ చేస్తుండే, 16 సంవత్సరాలు రిక్రూట్ చేశాను సేల్స్ వాళ్ళని. మా బాస్తో వెళ్తుండే ఇంటర్వ్యూస్. ఒక ఎంబీఏ కాలేజ్ నా పేరు తీసుకున్నాను, సిటీలో ఉన్న చాలా ఫేమస్ ఎంబీఏ కాలేజ్కి వెళ్ళి ఒక పోరాడు వచ్చి కూర్చున్నాడు. అడిగాం, చూస్తే బయోడేటా చూస్తే వాళ్ళ నాన్నగారికి 3 పెట్రోల్ బంకులు, 2 సినిమా థియేటర్లు ఉన్నాయి. అదే అడిగాం, ఆ టైంలో జీతం 15,000-20,000 వేలు అంతే టైమ్స్ ఆఫ్ ఇండియాలో సేల్స్ వాళ్ళు. అడిగాం, నువ్వు ఎందుకు వస్తావు దీనికి? మీ నాన్నగారికి 3 సినిమా థియేటర్లు, 2 పెట్రోల్ బంకులు ఉండే, అది చూసుకుంటే అయిపోతుంది కదంటే, నువ్వు ఎందుకు ఎంబీఏ చేసినావు అని అడిగినప్పుడు వాడు ఓపెన్గా చెప్పేసి ఉండే, సార్ మా కమ్యూనిటీలో ఎంబీఏ చేస్తే కట్నం ఎక్కువ వస్తుంది సార్ అంటే. ఆలోచించండి, వాడు థాట్ ప్రాసెస్ అది. ఎంబీఏ చేసి చదువుకోవడానికి కాదు, ఉద్యోగానికి కాదు, ఇట్స్ ఫర్ సంథింగ్ ఎల్స్. ఇదే పాలసీ మన దగ్గర ఉంది. ఎడ్యుకేషన్ అనేది మీకు ఒక స్కిల్ డెవలప్ చేయడానికి. ఇప్పుడు మన దగ్గర కెమెరామెన్ ఉంటారు, వీడియో ఎడిటర్లు ఉంటారు, అదొక స్కిల్. అది మీరు ఎంత డెవలప్ చేసుకుంటూ పోతారో మీ ఎక్స్పీరియన్స్ ఆ స్కిల్ పనికొస్తుంది. ఏదో జనరల్ గా ఏదో చేసి అక్కడ వెళ్ళడం కాదు.
అది యూ షుడ్ డెవలప్ ఎ స్కిల్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు పబ్లిక్ స్పీకింగ్ అని నేను చేస్తున్న దానికి స్కిల్. నేను ఒక ప్లేస్ వెళ్ళి ట్రైనింగ్ కండక్ట్ చేస్తే కాలేజ్లో కానీ కార్పొరేట్ హౌస్లో నాకు డబ్బులు వస్తుంది, నాకు పే చేస్తారు వాళ్ళు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.